హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనము ముంతాజ్ మహల్ వచ్చింది రే మళ్ళీ తాజ్మహల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనము తాజ్మహల్ అయితే చూడబోతున్నాం. ఇప్పటి వరకు న్యూస్ పేపర్లలోని, మ్యాగజైన్లలోని, ఫోన్ వాల్పేపర్లలోనే చూస్తాం. అంటే మేము చూసేవాళ్ళమే చిన్నప్పటి నుంచి. కానీ ఈరోజు మనకు ఆ దర్శన భాగ్యం అయితే వచ్చింది. దగ్గర నుంచి చూసే అవకాశం అయితే వచ్చిందనమాట. మనం వెళ్ళి దగ్గరగా మేము చూస్తాం, అలానే మా కళ్ళతో మీకైతే చూపిస్తాం. అక్కడ ఎలా ఉంటుందో ఇదంతా కూడాను మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. అన్న, మనం లోపలికి వెళ్ళొచ్చా? గోడలు మనం టచ్ చేయొచ్చా? ఓకే, సరే. మనం అయితే ఈరోజు ఒక అందమైన సమాధిని అయితే చూడబోతున్నాం, మీకు కూడాను చూపిస్తాం అనమాట. మేమైతే ఆగ్రాలో ఉన్నాము. ఇది ఒక హోటల్ అన్న. ఈ హోటల్ పేరు ఏమైనా ఐడియా ఉంది మనకు? ఇది గ్రాండ్ ఎంపైర్. ఓకే, సో ఇది మనకు ఆగ్రాలోనే దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనమైతే ఉన్నాం. సో ఇదంతా కూడాను నైట్ అయితే అన్న చెప్పాడు, ఇట్లా 6 గంటలకే స్టార్ట్ అవ్వాలి మనం అందరం కూడాను, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సన్ రైజ్ అనేది మిస్ అవుతాం అని చెప్పి. వీలైతే మనం చూద్దాం. మేమనుకున్నాం అంటే మన దగ్గర డ్రోన్ ఉంది కాబట్టి పైన ఫ్లై చేద్దాం, మన స్పైడర్ గాని పంపిద్దాం అనుకున్నా, కానీ అలాంటి పప్పులు అయితే ఉడకావంట అక్కడ. సో అది అక్కడ ఉన్నటువంటి రిస్ట్రిక్షన్ అలాంటిది కాబట్టి దాన్ని మనం పాటించాలి, లేకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ. ఎక్కడ ఇది ఆగ్రా జైల్లో ఉంటాం, అదే మన షాజహాన్ మన వాళ్ళకి బంధించినట్టు. కాబట్టి మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం. మీకు వెళ్ళే అదంతా కూడా చిన్న చిన్నగా చూపిస్తాను. సరే, ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. ఏంటి రాజా పదగా ఇంకా లేట్ అవుతే ఇంకా సన్ రైజ్ మిస్ అయిపోతాం. అక్కడ సన్ రైజ్ కాదు, తాజ్మహల్. సన్ రైజ్ అక్కడ ఊరు కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 6:24 అయితే అవుతుంది. ఈ టైంలో మేము స్టార్ట్ అయ్యాం. పైన అంతా కూడాను మెట్రో అయితే ఉంది. మెట్రో కింద నుంచి మనం అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ అంతా కూడాను చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు కదా, ఆ లైటింగ్ వల్ల మంచిగా కనిపిస్తుంది. పార్కింగ్ ప్లేస్ లో అయితే మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఆటోలో అయితే వెళ్ళాలి. ఆటోలో అయితే ఇక్కడ మీకు చూపిస్తా. ఈ తాజ్మహల్ లోపలికి వెళ్లే ముందు ఇవైతే తీసుకున్నాం. మన హెడ్ కి ఇట్లా పెట్టుకుంటాం కదా, సో ఇట్లా కిచెన్ లో ఉన్నప్పుడు ఆటప్పుడు అట్లాంటివి మనం ఇప్పుడు కాలుకి పెట్టుకోవాలన్నమాట, మన పాదాలకి. ఈ కవర్ల వల్ల ఉపయోగం ఏంటంటే పాలరాతి నేల మీద నడుస్తున్నప్పుడు గీతలు పడకుండా ఉండడం కోసం అని చెప్పి, అలానే మన పాదధూళి మార్బుల్స్ పైన పడి వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయంట, అందుకోసం అని చెప్పి ఇవైతే కాలికి వేసుకోవాలి. మనమైతే మంచిగా కూర్చుందాం రండి. ఒక్కొక్కరికి వచ్చి 20 రూపీస్ అనమాట టికెట్. ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి. తాజ్మహల్ టికెట్ కౌంటర్ వరకు. ఓకే, కౌంటర్ వరకు. పార్క్ లోపల వెళ్తే ఎలా ఉంటది, అట్లాంటి ఫీల్ అయితే అనిపిస్తుంది. ఇదంతా కూడా మొక్కలే ఉన్నాయి, చెట్లు మొక్కలు అవన్నీ ఉన్నాయి. టికెట్ కోసం అని చెప్పి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసాం. ఆన్లైన్ నుంచి పే చేయాలనుకుంటా. మనకి ఇక్కడ 2 టికెట్స్ అయితే ఉంటాయి. ఒకటి 50, ఇంకోటి 250. 50 రూపీస్ ఏంటంటే జస్ట్ మనం బయట నుంచి చూసి వచ్చేస్తాం. అదే 250 రూపీస్ ఎలా ఉంటుందంటే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే లోపల ఈ కెమెరాస్ గానీ, తర్వాత ఈ మైక్స్ అయితే ఎలో అయితే లేదంట. ఈ గింబల్స్ గానీ ఇదంతా కూడా లోపల తీసుకెళ్ళకూడదు అంటారు. అందుకోసం చెప్పి లోపల అయితే పెట్టిస్తున్నాము. ఇదంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని తెలియదు, ఎందుకంటే మేము ఇదంతా చూపిద్దాం వచ్చాం. మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా తెలియదు పూర్తిగా. ఇప్పుడైతే మనం ఎంటర్ అయితే అవ్వబోతున్నాం. పైన అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మైక్స్ కూడా తీసేసుకున్నారు మన వాళ్ళు, ట్రైపాడ్ కూడా తీసేసుకున్నారు, అన్ని తీసేసుకున్నారు. ఈ వాయిస్ అనేది చాలా చాలా తక్కువ వస్తుంది. తాజ్మహల్ ఎంట్రన్స్ లో ఈ విధంగా అయితే ఉంటుంది. దాటుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మాకు కొన్ని విషయాలు అయితే చెప్పారు. అవి చాలా పెద్ద చరిత్ర అనమాట. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. వెనకాల అంటే ఇటువైపు ఎడమ వైపు కనిపిస్తున్నదంతా కూడాను మొదటి భార్య కోసం ఏర్పాటు చేశారంట. ఇటు మన రైట్ సైడ్ అంటే మన కుడివైపు కనిపించిందంతా కూడాను రెండో భార్య కోసం అది ఏర్పాటు చేసిందంట. మనకు గదుల్లో కనిపించే కదా, ఆ గదుల్లో కనిపించిందంతా కూడా ఇక్కడ పనిచేసే ఆ పనివారి గురించి మాత్రమే, అంటే లేబర్స్ గురించి అది ఏర్పాటు చేశారంట. ఇప్పుడు మన ముందరుంది కదా, ఇది మూడో వైపు గురించి అనమాట. అంటే బేగం, ముంతాజ్ బేగం గురించి ఇది ఏర్పాటు చేశారంట. ముంతాజ్ బేగం చనిపోయి 6 నెలల తర్వాత ఇదైతే స్టార్ట్ చేశారంట. ఇది స్టార్ట్ చేసేటప్పటికి తను లేదు, కానీ తను ప్రామిస్ చేశాడంట మన షాజహాన్, నువ్వు చనిపోయిన తర్వాత కూడాను నీకోసం ఒక ప్రేమను ప్రపంచం అంతా కూడాను చూస్తుంది, అంటే నీపైన నేను పెట్టుకున్న ప్రేమ, దీనికి ప్రతిగాగే ఇదైతే ఏర్పాటు చేస్తున్నానని చెప్పి తనైతే అనుకున్నాడు. ఇదైతే ఏర్పాటు చేశాడు. ఇదంట రాయల్ గేట్ అంట. చూడడానికి మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద ఇది భవంతి, కానీ మనకు చిన్నగా కనిపిస్తుంటది. మీకైతే వైడ్ యాంగిల్ లో చూపిస్తున్నాను. మన ముందరైతే తాజ్ మహల్ అయితే మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు, తెలుపు రంగులోనే. మనం ఇంక ఎంటర్ అవ్వలేదు, మనం ఈ ఆర్చ్ కిందనే ఉన్నాం. ఇదిగో చూడండి, ఇదిగో పైన ఎలా ఉందనేది. ఈ యొక్క భవనం లోపల ఈ విధంగా అయితే ఉంది. పైన అంతా కూడాను మీరు చూడొచ్చు, గబ్బిలలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు మనము ఎంటర్ అయ్యాము అసలైనటువంటి తాజ్ మహల్ లోనికి. ఇది తాజ్ మహల్. మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు మా కళ్ళతో. మాకైతే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది.
చూడండి ఇదిగో చుట్టూరంతా కూడాను ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటది. ఈ యొక్క ప్లాంట్స్, ఈ ట్రీస్ అన్ని కూడాను చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాం. మనం దగ్గరికి వెళ్ళి టచ్ చేసే అవకాశం ఉందా లేదనేది చూద్దాం. ఈ పక్కన నేను చూసారా ఈ ట్రీస్, ఈ బుక్స్ లలోని వాల్ పేపర్స్ లలో కూడాను చాలా అందంగా కనిపిస్తుంటాయి. అక్కడ చూసిన హైట్ లోనే ఇక్కడ కూడా ఉన్నాయి. చుట్టూరంతా కూడాను ఈ విధంగా అయితే ఉంటది. చాలా పెద్ద ఏరియానే. ఇక్కడ మధ్యలోనైతే ఈ తాజ్ మహల్ అయితే ఉంటది. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుందన్న, సూపర్. దర్శనం చేయాలంటారా? మామూలుగా లేదు. అచ్చా. ఈ తాజ్ మహల్ అనేది ఉదయాన్న 5 గంటలకి ఓపెన్ చేస్తారంట. 5 గంటల నుంచి ఈవినింగ్ ఎంత అన్న? ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. 5 వరకా? 5 to 5 ఓకే, 5 to 5 అనమాట. అది కూడా మీరు ఖచ్చితంగా 5 to 6 5 to 6:30. ఓకే, 5 to 6:30 అంట. సన్సెట్ టైమేనా? Sunrise to before sunrise, after sunset. ఓకే. పైన ఇందాక మనం చూసాం కదా, ఆ నల్లగా ఇదంతా కనిపించేది పొల్యూషన్ వల్ల అలా తయారైపోయిందంట. లేకుంటే గోల్డెన్ కలర్ లో అలా కనిపిస్తుంది. సో దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తారంట, అప్పుడు మంచిగా కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు ఇక్కడ లోకల్ గైడ్. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, ఈ యొక్క భవంతిని ఎటువైపు చూసినా కూడాను, అంటే 4 వైపుల నుంచి చూసినా కూడాను ఒకే ఆకారంలో కనిపిస్తుంది. సో మనం ఎదురుగా చూసినా అలానే కనిపిస్తుంది. ఒక వైపున ఇక్కడ వచ్చి మనం అంటే దగ్గర నుంచి ఒక వైపు నుంచి చూసినా కూడాను అలానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఆ కింద నుంచి మేమైతే తాజ్ మహల్ పైకి అయితే వస్తుంది చూడండి. ఇక్కడ అయితే ఉందన్నమాట. లోపలికి వెళ్దాం పద, వెళ్ళి మనం తాకుదాం రా. ఓ చల్లగుండదు అనుకున్నాం రా. ఏమైనా వైబ్రేషన్ తెలిసింది? ఉన్నాయి లోపల, ఉన్నాయా? ఖనిజాలు ఉన్నాయి. సో చాలా మంది కూడాను ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాకలు ఒక్కసారి అక్కడ వెళ్ళి ముట్టుకోవాలని. ఇది చాలా సాధించేది. మనం కళ్ళకి అన్నది అది నెరవేరుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇది అంతే అనమాట. ఈ మార్బుల్స్ అంతా కూడాను కలర్ అయితే కాదు, పెయింట్స్ అయితే కాదు, అది నేచురల్ గా ఆ మార్బుల్స్ కలర్స్ అనమాట. మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్క చెక్కడం కూడాను అలానే, ఆ డిజైన్ అదంతా కూడా. దీని లోపలే సమాధి అయితే ఉంది, కానీ ఆ సమాధిని అంటే ఒరిజినల్ సమాధిని మనం చూడలేము. లోపల ఫోన్ కూడాను వీడియో తీయడానికి కూడాను అనుమతి అయితే లేదు. మనం జస్ట్ చూడడానికి అయితే అదొక డమ్మీ లాంటి సమాధి అనమాట. ఒరిజినల్ ఉన్నటువంటి సమాధి అయితే కింద ఉంది, అది మనం చూడలేము. ఇప్పుడైతే మేము తాజ్ మహల్ వెనక వైపు అయితే ఉన్నాము. ఇక్కడ ఒక రివర్ అయితే ప్రవహిస్తూ మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడాను యమునా రివర్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడైతే ఒక ఇది అక్కడ కూడా చిన్నది ఉంది. అది దేనికి ఉపయోగించేవారు అనేది మనకైతే తెలియదు, కానీ ఈ రివర్ మాత్రం చాలా పెద్దదే. ఇక్కడ కింద మడ్డంతా కూడాను కనిపిస్తుంటది చూడండి. ఇది ఫ్రెండ్స్, ఈ తాజ్ మహల్ మనమైతే చూస్తాం కదా. ఇప్పుడు మన చిన్నారావు, లక్ష్మణ్, అలాగే సురేష్ వాళ్ళకి వీళ్ళకి కూడా ఒకసారి వీడియో కాల్ అయితే చూపిద్దాము. వీడియో కాల్ అయితే చేస్తున్నాం అనమాట మన వాళ్ళకి. ఎవరు చేస్తున్నా? లక్ష్మణ్కి చేస్తున్నాను. ఇది ఎత్తాడో మరి ఏమో ఎక్కడ ఉంటున్నారు, ఫోన్ చేస్తే తీయడు. సురేష్కి చేస్తే అవ్వట్లేదు. అవును, ఈ చిన్నారావు ఫోన్ చేస్తేనే ఏదో బ్యాలెన్స్ లేవని అన్నాడు. సరిపోయింది. ఇంకేంట్రా ఆ డేటా లేకపోతే ఇంకేం చూపిస్తాడు. ఇది ఇప్పుడు వరకు తీయలేదు. చిన్నారావున లక్ష్మణ్ తమ్ముడు అయితే వీడియో కాల్ అయితే ఉన్నారు. మన వాళ్ళకి అయితే ఇప్పుడు తాజ్ మహల్ అయితే చూపిద్దాం. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు మన వాళ్ళకి మాట ఇచ్చాం, తాజ్ మహల్ అనేది చూపిస్తాం వీడియో కాల్ లో మేము అక్కడ వెళ్ళిన తర్వాత అని చెప్పి. ఇప్పుడు మీరు చూడొచ్చు మా వెనకాల తాజ్ మహల్. ఉండండి మీకు ఇలా చూపిస్తా. ఇది చూపిద్దాం వాళ్ళకి. ఓకే, చూసారా? ఇదనమాట. మీరు అది రొటేట్ చేయండి కెమెరా. ఇలా రొటేట్ చేసి ఇప్పుడు కనిపిస్తుందా? ఇదనమాట తాజ్ మహల్. బాగుందా? రివర్స్ కనిపిస్తుందా? సరే ఇలా తిప్పుతాలే. ఇప్పుడు కనిపిస్తుందా? ఇది ఎలా అనిపిస్తుంది బా? బాగుందంటే ఎలా ఉంది చెప్పు. చూడడం మొదటిసారి కానీ మీరు చూపిస్తున్నారు మాకు దగ్గర. ఇదిగో చుట్టూరు అంతా కూడాను ఇలా ఉంటది. ఇదిగో ఎంట్రన్స్ లో ఇలా ఉంటది చూడండి. ఇదిగో చుట్టూరు అంతా కూడా మీకైతే చూపిస్తా. మీరు ఎలా రాలేదు కాబట్టి. బామర్ది మేము రాకపోయినా మీరు దగ్గర వెళ్ళి మన వీడియో తీసి చూపించడానికి మాకు సంతోషంగా ఉంది. అవునా? సో ఇది బా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన భారతదేశంలోనే ప్రాముఖ్యమైన కోటలలో ఒకటైన ఆగ్రా కోటలో అయితే ఉన్నాం. దాని ఎంట్రన్స్ లోనే మనం ఉన్నాం. వెనకాల మీకు కనిపిస్తుంటది, ఎర్రగా కనిపిస్తూ ఉంటది. దీన్ని ఎర్రకోట అని కూడా పిలవచ్చాము, అంటే ఇక్కడ మన ఆగ్రాలోని. అవును. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం రండి. మనకు అక్కడైతే కెమెరా ఎలా లేదు అంటే గేట్ దగ్గర మళ్ళీ ఇంకా అవకాశం ఉందో లేదో మరి తెలీదు. చూడండి ఎలా ఉందనేది. దీని పిక్చర్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపిస్తే మాకు అంటే ఎక్కడ ఉంటది అనేది రాయండి. నేనైతే ఎక్కడ చూడలేదు, అంటే మామూలుగా మనం పిక్చర్ లేదు చూస్తాం తప్ప నోట్స్ లలో మన కరెంట్స్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఉండదు అనుకుంటా. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎలా ఉందనేది. అదంతా కూడాను ఇసుక రాతితో కట్టారంట.
దీన్ని నిర్మించింది చౌహాన్లు అని చెప్తారు. సో లోపలంతా కూడాను ఇటుకలు, బయట ఇసుక రాతిని ఉపయోగించారని చెప్పి చెప్తున్నారు. చూసారా లోపల వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది అనేది. ఇదంతా కూడాను ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నిర్మాణం అంతా కూడాను ఎర్రగా కనిపించడం వల్ల దీన్ని లాల్ కిలా అని కూడా పిలుస్తారు. అలా అని చెప్పి ఎర్రకోట అయితే కాదు, కానీ దీన్ని ఆ విధంగా కూడా పిలుస్తారంట ఈ యొక్క కోటని. మన మొఘల్ చక్రవర్తులు ఉన్నారు కదా, ఆ మొఘల్ చక్రవర్తులు ఇక్కడైతే ఉండేవారు. మన ఆగ్రా ఉంది కదా, ఆ ఆగ్రాని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారంట ఒకప్పుడు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని నిర్మించడానికే సుమారుగా 14,40,000 మంది పనిచేశారంట ఇక్కడ. ఆ కూలీలు 1573 సంవత్సరంలో దీనిని పూర్తి చేశారని చెప్పి మన చరిత్ర అయితే చెబుతుంది. చూడరు ఇదంతా కూడా మట్టిలోనే కనిపిస్తుంది కదా, ఎర్రటి మట్టి. అవునవును, ఏదో ఊడి వస్తున్నట్టుగా ఇప్పుడు మనం కూడా ఇల్లు ఇట్లా తయారు చేస్తాం చూడ మట్టి, అలానే కనిపిస్తుంది. లోపల అయితే ఇంకా చాలా దూరం అవుతుంది వెళ్ళడానికి. అన్న 1 డే పడుతుంది కంప్లీట్. 1 డే పడుద్దా? యాక్చువల్గా లోపల మనకి 16 ఫోర్ట్స్ ఉంటాయి, 16 ఫోర్ట్స్. అంటే డిఫరెంట్ రాజులకి డిఫరెంట్ వాళ్ళ ఉండడానికి గదులు కానీ ఇలా చాలా పెద్దది. ఇది తెలియాలంటే 1 డే పడుతుంది. ఏంటి రాయరా చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. దగ్గరికి ఒకసారి, చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ రాయి అయితే. ఇదేమైనా ఎమర్జెన్సీ డోర్లు అడితే సొరంగంలో ఉంది. ఇది ఉంది, దీనికి ఒక పర్పస్ అనేది ఉంది. అవును, అంత తెలివైన వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా నిర్మించారు. మనలాంటి తెలివి తక్కువ అయితే ఇంకా అంతే, ఇంకా ఆడుకుంటే 2-3 రోజులు పడిపోతుంది గోడ. మీరు ఇప్పుడు చూస్తున్నారు అక్బర్ కొడుకు జహాంగీర్ యొక్క నివాసం అన్నమాట. జహాంగీర్ ఇక్కడైతే ఉండేవాడంట ఈ కోటలోనే. ఇట్లాంటి మొత్తము 16 కోటలు అయితే ఉన్నాయి. నిజంగా చూస్తుంటే రాజభవనం అంటే రాజభవనం అంతే. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో కూడాను మీకు చిన్నగా చూపిస్తాం. ఇదంతా తిరగడానికి ఒక రోజు అయితే పడుద్దంట. మనకు అంత టైం లేదు, పైగా మీకు గంట చూపించిన చూడరు. సో వేస్ట్ అనమాట. అందుకే చిన్నగా క్లిప్స్ అయితే పెడతాము, కొన్ని చూపించి మనం అయితే ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అంటే జహాంగీర్ రాజు ఆ చక్రవర్తి స్నానం చేసేటువంటి టబ్ అనమాట. ఇది స్నాన వాటిక అంటాం కదా తెలుగులో. అది లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ టబ్, మన జహాంగీర్ యొక్క టబ్ అనమాట ఇది. ఇప్పుడైతే మనము లోపలికి అయితే వెళ్దాం. అన్న దీన్ని ఏమంటారు ఈ ప్లేస్? అనురాగ్ బాగ్ అనమాట. అంటే ఎలా అంటే ఒక గార్డెన్ టైప్ అనుకోండి. ఈవినింగ్ టైం స్పెండ్ చేసుకోవడానికి వాళ్ళు నిర్మించుకున్న ఒక ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి అయితే యమునా నదితో పాటుగానే తాజ్ మహల్ అయితే కనిపిస్తుంది. మన ఫ్రంట్నే ఉంటుంది, అక్కడ కనిపిస్తుందా? అలాగెళ్ళు, ఇదిగో మనోడైతే మీకు చూపిస్తాడు. ఇక్కడ నుంచి చూస్తే యమునా నదితో పాటుగానే తాజ్ మహల్ అయితే కనిపిస్తుంది. దీని లోపల చూసారా మొత్తం కూడాను పాలరాతితోనే ఈ యొక్క నిర్మాణ శైలి అయితే మనకు కనిపిస్తూ ఉంటది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ముత్తమాన్ బుర్జ్ అంట. ఇదంతా కూడాను మనం చూస్తే ఏదో పెయింటింగ్స్ లేకుంటే ఏమైనా ఇట్లా రాసారేమో గీసారేమో అనుకుంటాం. కాదు, ఆ రాళ్ళన్నీ కూడా కట్ చేసి ఈ విధంగా అయితే పెట్టారు. ఇక్కడ మధ్యలో ఇదిగో మీకు కనిపిస్తుందో లేదో, ఇదంతా కూడాను రత్నాలు లాంటివి. ఆ స్టోన్స్ ఉంటాయి కదా, అట్లాంటి స్టోన్స్ ఇట్లా పొదిగారు దీంట్లో. ఇదంతా కూడాను ఇవన్నీ కట్ చేసి ఒక ఆకారంలోని సరైన క్రమంలో పెట్టాలంటే ఎంత అది వర్క్ అనేది ఒకసారి ఆలోచించండి. ఎంత నైపుణ్యం అనేది ఉంటుంది మనకి అప్పుడు. సో అంత కష్టం అయితే ఉండేది, అంత క్వాలిటీ అయితే ఉండేది. అందుకోసం అని చెప్పి ఇప్పటికీ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడాను చెక్కు చెదరకుండా మన కళ్ళెదుట ఉన్నాయి. లేకుంటే ఎప్పుడు అవి పాడైపోయేవి. అదంతా చూడడానికి కూడా ఉండేది కాదు. మీరు ఇక్కడ చూడండి, తలుపు కూడా ఎలా ఉందో దయ్యాల సినిమాలో చూపిస్తుండ్రు చూడండి. అలా అయితే ఉంది, చాలా గట్టిగా ఉన్నట్టుంది, ఇది చాలా మందంగా ఉన్నట్టుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో వరుసలో అయితే ఉంటుంది. దీని ఒక ఆర్చ్ చూడండి ఎలా ఉందనేది. అలాగుంది, చాలా బాగుంది. ఈ లోపల కూడా నవే ఉన్నాయి. చూడడానికి మాత్రం ఇంకా ప్రతిదీ కొత్తగానే కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే బయట ఎంత ఎండగా ఉందో ఈ లోపల వచ్చిన తర్వాత అంత చల్లగా అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మార్బుల్స్ దీనికి రీజనా లేకుంటే ఇంకా వేరే రీజన్ అనేది మనకైతే తెలియదు. కానీ ఇక్కడ కూడా అంతే. అలానే తాజ్ మహల్ లోపల కూడా అలానే ఉంటుంది. దీని వెనకాల మళ్ళీ మసీద్ అయితే ఉందంట. దాని లోపలికి అయితే ఎంట్రీ అయితే లేదు మనకు, ఇక్కడ వరకే ఎంట్రీ. మనం ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవాలి. సో చూసారు కదా ఈ రోజు మనము చూసిన ఈ తాజ్ మహల్, తర్వాతనేమో ఈ కోట. మాకు బాగా నచ్చిన ప్లేస్ అయితే మాత్రం ఇంకా తాజ్ మహల్. ఎందుకంటే అది అందరికీ ఇష్టం. ఎందుకంటే దీని గురించి అంతగా తెలియదు, కానీ దాని గురించి అందరికీ తెలుసు. ప్రేమికుల కంటే ఇంకా చెప్పనక్కర్లేదు, అది బాగా గుర్తు. మీకైతే ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత మరలా మనం ఢిల్లీకి వెళ్ళిపోదాం. ఢిల్లీలోని అక్కడున్న పార్లమెంట్ భవనం, తర్వాత ఎర్రకోట, మరికొన్ని అయితే ఉన్నాయి. అశ్వత్థామ టెంపుల్, ఇదంతా కూడాను మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. కాకుండా కొన్ని ప్రాంతాలలోనే కెమెరాస్, మైక్స్ అయితే అలో అయితే లేదు. అది చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూసే ఉంటారు మన తాజ్మహల్లోని కొన్ని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేసాం.
ఇక్కడైతే ఆ ప్రాబ్లం అయితే లేదు, పర్లేదు కొద్దిగా అదంతా చేసుకోవడానికి. సరే వాళ్ళకున్న ఆ ప్రాబ్లం అయితే వాళ్ళకైతే ఉంటుంది, మనం దాన్ని బ్రేక్ చేయకూడదు. ఏదో మా కోసం వాళ్ళు అదంతా చేయరు కదా అన్న. మీరు ఏమైనా మాట్లాడతారా? మీరు ఢిల్లీ విజిట్ చేసినప్పుడు మనకి ఆగ్రా దగ్గరలోనే ఉంటుంది, ఒక 5 hours జర్నీ అనమాట. ఖచ్చితంగా తాజ్ మహల్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకసారి వస్తూ ఉంటాం ఢిల్లీకి కానీ మనాలి, షిమ్లా ఇలాంటి ప్లేసెస్కి. అప్పుడు ఖచ్చితంగా ఈ ఆగ్రా కానీ ఇంకా ఆగ్రా ఫోర్ట్ అలాగే తాజ్ మహల్ కంపల్సరీ విజిట్ చేయాలి. ఎందుకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలైతే ఎస్పెషల్లీ మనకి ఫొటోస్ వీడియోస్లోనే చూస్తూ ఉంటారు. ఇట్లా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఆగ్రాకి అయితే రండి, ఇది చూడండి. అలాగే మీకు ఎలా ఉంటుందంటే మీరు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అనుకోవద్దు. మేము మన తెలుగు వాళ్ళం దగ్గరుండి మీకు చాలా తక్కువ బడ్జెట్లో, అంటే మనం జస్ట్ 10,000 రూపీస్లోనే మీరు గ్రూప్గా వస్తే ఫ్యామిలీస్తో ఒక 10 members 15 members అలాగా మీకు 10,000 రూపీస్లోనే మీకు ఆగ్రా ఇంకా మథురా బృందావన్ కూడా చూపిస్తాం. అలాగే తాజ్ మహల్ ప్లస్ మీకు మనాలి ప్యాకేజ్ కూడా కవర్ అయిపోతుంది 10,000లోనే. బ్రదర్ వాళ్ళని అడుగుదాం, ఎస్పెషల్లీ మనకి ఆగ్రాలో వాళ్ళ హోటల్ ఎలా అనిపించింది ప్లస్ ఫుడ్ ఎలా అనిపించింది అడుగుదాం. చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపించింది హోటల్? ఫస్ట్ చాలా బాగుందండి, ఆ అంబియన్స్ కానీ అక్కడ లోపల ఉన్న ఫెసిలిటీస్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది. అట్లనే ఆ ఫుడ్ కూడాను చాలా బాగుంది. యాక్చువల్గా ఫుడ్ కోసం చాలా మంది ఇబ్బంది పడతారు. మీకు ఇచ్చిన హోటల్లో అంటే మనం ఉన్న హోటల్స్ లో ఫుడ్ ఎలా ఉంది? మనం బయట తిన్నాం కదా, అదేంటి దాబలలో, ఆ ఫుడ్ కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉండేది. ఎందుకంటే మేము ఆ ఫుడ్ అనేది తీసుకోవడానికి కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత హోటల్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మనకు నచ్చిన ఫుడ్ అయితే ఉంటుంది, తీసుకుని చక్కగా మనం తినొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఫుడ్ కూడా బఫే ఉంటుంది. బఫే అంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. మన ద్వారా మీరు ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ కానీ అది కూడా ఏసీ వెహికల్ ఉంటుంది మన దగ్గర, విత్ 3 star హోటల్స్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్ని కంప్లీట్గా ఇంక్లూడ్ అయితే ఉంటాయి. మీరు ఇలాంటి లాంగ్ ప్లేస్కి వచ్చినప్పుడు, ఇప్పుడు మేము తెలుగు వాళ్ళు ఉన్నాం ఇక్కడ, మీకు కన్వీనియంట్గా ఉంటుంది, మన లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా రాదు. అట్లా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మేము ఒకవేళ సొంతంగా వచ్చి ఉంటే చాలా ఇబ్బంది పడవలమన్నా నిజంగా. ఎందుకంటే మనకి ఏం తెలియదు, ఒకవేళ ఏమైనా చాట్ జీపీటీ తర్వాత వికీపీడియా ఇట్లాంటివి చూసి మనం నేర్చుకోవాలి తప్ప ఇక్కడ ఒక గైడ్ని పెట్టుకోవాలి. లేకుంటే మీలా తెలిసిన వాళ్ళు ఉంటే అది చాలా ఈజీగా అవుతుంది తిరగడానికి కూడా. తక్కువ టైంలో మనం కవర్ చేయొచ్చు, అది లేకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్లో చెప్పినట్టు ఈ వీడియోలో మీకు నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇనిషియల్లీ. దెన్ దాని తర్వాత యూట్యూబ్ ఆపేసి ఈ టూరిజం ఫీల్డ్కి దిగాను అనమాట. అది కూడా మనం లాస్ట్ 3 years నుంచి మనాలిలోనే స్టే చేస్తున్నాం. యాక్చువల్గా మనాలిలో స్టే చేస్తూ అక్కడే మన హోటల్స్ కూడా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఎవరైతే మనాలికి, షిమ్లా, ఢిల్లీ ఇట్లా వస్తూ ఉంటారో వాళ్ళందరికీ దగ్గరుండి మనం వాళ్ళకి మంచి బడ్జెట్లో ఈ ప్లేసెస్ అన్నీ ఇబ్బంది పడకుండా ఫుడ్ కానీ హోటల్స్ కానీ అట్లా మంచిగా చూపిస్తూ ఉన్నాం. మీరు ఏమన్నా రావాలనుకుంటే మీరు డెఫినెట్లీ మనకు కాల్ చేయొచ్చు, రావచ్చు. మరొక తోటితో మళ్ళీ ముందుకుంటాం. అంతవరకు సెలవు, బై బై.